దీపం వెలిగించేటప్పుడు ఆ వత్తి ఏ దిక్కుకి ఉండాలి? అలాగే సాయం సంధ్య వేళలో ఖచ్చితంగా మనం దీపారాధన చెయ్యాలా? దీపం అనేటువంటిది వెలుగుకి భగవంతుడికి ప్రతీక. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అని చెప్పటానికి ఒక విగ్రహమో ఒక చిత్రమో కాదు, దీపం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా పెట్టమన్నారు. అందులోనూ సాయం సమయంలో. ఉదయం ఎలాగో దీపారాధన చేస్తావు, కానీ సాయం నుంచి అంటే చీకటి పడుతున్నటువంటి సమయం దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా దీపం అనేటువంటిది అంటే ఒక వెలుగు ఇంట్లో ఉండాలట. వెలుగు లేకుండా గనక ఉంటే ఆ ఇంట్లో దరిద్రం వస్తుందని చెప్పి మన సంప్రదాయం చెప్తుంది. నేను దీపం వెలిగించట్లేదండి, ఇప్పుడు వస్తున్నటువంటి ఆ విద్యుత్ శక్తి దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపం ఏదో ఒకటి చిన్నది వెలిగిస్తున్నాను మా పూజా గదిలో, మంచిది. భావనామాత్ర సంతుష్టు భావగ్రాహి జనార్దన అని ఒక మాట ఉంది. జనార్దనుడు క్రియ కంటే కూడా భావాన్ని గ్రహిస్తూ ఉంటాడట. అంటే వాడు చేసేది పాపం ఈ మనస్సులో ఈ భావాన్ని ఉంచుకొని చేస్తున్నాడు, సంప్రదాయంలో ఉన్నట్టుగా చేయటం లేదు, కానీ ఆ సంప్రదాయంలో ఉన్నదాన్నే ఇంకో రకంగా వాడు చేస్తున్నాడు. కాబట్టి ఆ భావాన్ని గ్రహిస్తాడట, మన మనసులో ఉన్న భావాన్ని గ్రహిస్తాడు. భక్తుడి మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఆ జనార్దనుడు సంతోషిస్తాడు. అందుకని ఆయన్ని భావగ్రాహి జనార్దన అంటారు. సరే, ఇంతకీ కాబట్టి దీపం అనేది తప్పనిసరిగా సాయం సంధ్య అంటే చీకటి పడే దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఇంట్లో వెలుగుతూ ఉండవలసిందే, అది ఏ రకంగా అయినా సరే. ఇక దీపం ఏ వైపుకి వెలిగించాలి, అది మన ప్రశ్న. ఇక్కడ రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సిద్ధాంతం ఏంటంటే తూర్పు వైపు అని కొంతమంది చెప్తున్నారు, కానీ మన ఎక్కువ ధర్మశాస్త్రాలు పడమర వైపుగా గనక వెలిగిస్తే నీకు జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు నీకు లభిస్తాయి అని చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం వైపుకి మాత్రం దీపం ముఖాన్ని పెట్టకూడదంటున్నారు, అలా వెలిగించకూడదని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. అది